తదుపరి మిథున రాశి వారికంతా కూడా చాలా గొప్పనైనటువంటి విజయాలు కలిగేటువంటి సమయము. ఎక్కడా కూడా ఏ చిన్న అనుమానానికైనా గూడా మీరు తాగకుండా ముందుకు వెళ్తూ ఉండండి. అనేకమైనటువంటి వ్యయాలు సూచించు సూచిస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి వ్యయాలు మీకు కనబడుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి ఖర్చులు మీకు కనబడుతూ ఉన్నాయి గనక, వ్యయాల పైన చాలా ఎక్కువగా శ్రద్ధ వహించండి. తీర్థయాత్రలు చేయడం, అనేకమైనటువంటి దూర ప్రయాణాలు చేయడం చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అలా కాకుండా అనేకమైనటువంటి మీ శా మీ శరీరాన్ని దృష్టిలో ఉంచుకొని, అవసరమైతే మాత్రమే ప్రయాణాలకు సిద్ధపడండి కానీ, అనవసరమైనటువంటి ప్రయాణాలు మీరు చేయకండి. అనవసరమైనటువంటి వృధా ప్రయాస మీరు పడకండి. తద్వారా మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు చక్కదిద్దుకున్నటువంటి వారవుతారు. మీకు అనవసరమైనటువంటి శారీరక శ్రమ పొందకుండా ఉంటారు. మిగిలినవంతా కూడా మిగిలిన గ్రహ బాధలేవి కూడా మీకు ఎక్కువగా లేవు కనుక మీరు హాయిగా ఉంటారు. శారీరకంగాను, మానసికంగాను ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి వివాదాల్లోకి మీరు వెళ్ళకండి. ఏ వివాదమైనా కూడా, ఏ వాదమైనా కూడా మీరు దాని నుంచి దూరంగా ఉంటూ ఎక్కువగా మీ ఇష్టదేవతకు సంబంధించినటువంటి నామ జపం చేసుకుంటూ ఉండడం, తద్వారా మీకు మానసికమైనటువంటి బలం పెరుగుతుంది. గొప్పనైనటువంటి ఆధ్యాత్మిక రంగం వైపు గానీ, మీ ఏ రంగంలో ఉన్నా కూడా ఆధ్యాత్మిక రంగం అనేది మీకెప్పుడు కూడా వెనుకాల ఉండి, మీకు ధైర్యాన్ని ఎక్కువగా నింపే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఆధ్యాత్మికతని వదిలిపెట్టకుండా మీరు అనేకమైనటువంటి విజయాలను మీరు అందుకుంటూ ఉంటారు. ఇది మీకు చెప్పదగినటువంటి సూచన.